నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పాలిట్ బ్యూరో సమావేశం. తల్లికి వందనం, అన్నదాన, సుఖీభావ పథకాలు ఈ ఏడాది ప్రారంభించాలని నిర్ణయం. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మంచి సేవలు అందిస్తామని వ్యాఖ్య. ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్న మంత్రి నారా లోకేష్. టీచర్ల బదిలీలో పారదర్శకత కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ తెస్తున్నామని వెల్లడి. వైఎస్ఆర్సీపీ హయాంలో స్థానిక సంస్థలు తగిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్ధరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు. గత 8 నెలల్లో రాష్ట్రానికి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో జిల్లాల పునర్విభజనపై చర్చించారు. 4.5 గంటల పాటు భేటీ సాగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2014-19 మధ్య జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకూడదని తేల్చి చెప్పారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభావకి కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చినా మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతల్లో 20,000 చెల్లిద్దామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నట్లుగా తెలిపారు. వనకచెర్ల ప్రాజెక్టు నిధులు PPP మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం 50%, కాంట్రాక్టర్లు 50% పెట్టుకునేలా ప్రణాళికలు చేద్దామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న 50% నిధులు సగమైన కేంద్రాన్ని అడగాలని ముఖ్యమంత్రి నేతలతో చెప్పారు. సీఎం 2047 లక్ష్యాన్ని నిర్దేశించాలని, ఆ లక్ష్యం నెరవేరడంలో పోలీస్ శాఖది కూడా ప్రధాన బాధ్యత అని నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. గడిచిన 6 నెలల్లో పోలీస్ శాఖ ఎన్నో నిర్ణయాలు తీసుకుందని అన్నారు. టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మంచి సేవలు అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో ద్వారకా తిరుమలరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసుల నుంచి ద్వారకా తిరుమలరావు గౌరవ వందనం స్వీకరించారు. సాంప్రదాయం ప్రకారం ద్వారకా తిరుమలరావు దంపతులను పూలతో అలంకరించిన వాహనంపై ఉంచి గౌరవపూర్వకంగా ఉన్నతాధికారులు తాడుతో లాగారు. ఈ సందర్భంగా హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటే మెరుగైన సేవలు అందించగలుగుతారని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారిపోయిందని, వాటిపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది సైబర్ కమాండర్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లుగా తెలిపారు. I'm highly thankful to the Honorable Chief Minister and Government of Andhra Pradesh for having given me this opportunity to serve the citizens of Andhra Pradesh in my capacity as DGP AP. మీ అందరికి తెలిసిన విషయం, మన చీఫ్ మినిస్టర్ గారు మన అందరికీ ఒక విజన్ 2047 ఇచ్చారు. ఆ విజన్కి మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా ఒక మేజర్ కాంపోనెంట్. ఒక స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా, అట్లాగే సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ స్టేట్ ప్రోగ్రెస్ చేస్తుంది. ఇట్ ఈస్ యూనివర్సల్ ప్రిన్సిపల్. అదే తరాలో ఇంతవరకు కొన్ని ఇనిషియేటివ్స్ ఆల్రెడీ తీసుకున్నారు, కొన్ని ఇంకా మనం నా టెన్యూర్లో నేను తీసుకుంటాము. సో ఈ ఒక స్టెప్ పెట్టి ఆ 2047 విజన్కి ఏమేమి కావాలో మేము అందరం చేస్తాము. అట్లాగే పోలీస్ వెల్ఫేర్ వైపు వస్తే పోలీస్ వెల్ఫేర్లో అన్నీ వస్తాయి. పోలీస్ వెల్ఫేర్లో మీ ప్రమోషన్స్ కానీ, టైమ్లీ ప్రమోషన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ ఇవన్నీ వస్తాయి. దాని మీద కూడా ఫోకస్ పెడతాం. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద, అది కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మన పోలీస్ ఫోర్స్లో హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ పెట్టుకొని మనం పని చేస్తాము. అట్లాగా ఈ మన రెస్పాన్స్ సిస్టమ్, మన నంబర్స్ ఉన్నాయి కదా, డయల్ 100, 1930, 112, దానికి ఇప్పుడు మన అది సిస్టమ్ బాగానే పనిచేస్తున్నాయి. అది రెస్పాన్స్ టైం ఎట్లా రెడ్యూస్ చేయగలుగుతాము. సో రెస్పాన్స్ టైం రెడ్యూస్ చేయగలిగితే మన క్రైమ్ ప్రివెన్షన్. సో ఇది ఒకటి మనం చేస్తాము. ఈ సోషల్ మీడియా మీద బాగా స్ట్రాంగ్ ఉంటాము. ఎవరు సోషల్ మీడియా అబ్యూజింగ్ చేస్తే ఇది కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా మారిపోయింది. ఇండివిజువల్ కమెంట్స్
మనం చూస్తూ ఉంటే ఇండివిజువల్ కమెంట్స్ ఆర్ నాట్ ఇండివిజువల్ కమెంట్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్ కమెంట్స్. అంటే దే ఆర్ ప్రాపగేటింగ్ సర్టన్ థింగ్స్. సో ఇది సోషల్ మీడియా అబ్యూస్ ఎవరు చేస్తే బాగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అట్లాగా ఈ మేము ఇంతకుముందు చెప్పింది ఇది సైబర్ క్రైమ్ మీద చెప్పాము. మనం ఒక సైబర్ ఈ కమాండోస్ తయారు చేస్తున్నాము. దాదాపు ఒక 200 సైబర్ కమాండోస్, అంటే 6 months కోర్స్ ఇస్తున్నాము at national level. IIT కాన్పూర్, IIT మద్రాస్ 6 months సర్టిఫికేషన్ కోర్స్ ఇస్తారు. సో 200 members తయారు చేస్తున్నాము ఇప్పుడు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్. సో ఇది వాళ్ళు దే విల్ బి లైక్ అవర్ మాస్టర్ ట్రైనర్స్. వాళ్ళు ఇంకా వాళ్ళు తయారు చేస్తారు. సో ఈ సైబర్ కమాండోస్ ఇది ఒకటి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను 80% పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటుందని అన్నారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం టీచర్ల సమస్యలు వింటున్నారని వివరించారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామని తేల్చి చెప్పారు. అందులో భాగస్వామ్యులైన వారందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటూ ప్రజాస్వామ్య విలువలు చాటుతున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని, ముదిరాజుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని రాష్ట్ర ముదిరాజు సంఘం అధ్యక్షులు చప్పడి కృష్ణమోహన్ ముదిరాజు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ముదిరాజులు అంకిత భావంతో పనిచేశారని, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ముదిరాజు సంఘం అధ్యక్షులు చప్పడి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ముదిరాజులకు తీవ్ర అన్యాయం చేసిందని, ముదిరాజుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిందని, అందుకే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం కోసం ముదిరాజులు అంకిత భావంతో పనిచేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తారని తమకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. ముదిరాజులు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ముదిరాజ్ సంఘ రాష్ట్ర కమిటీ రూపొందించిన మల్టీ కలర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ కొంగితల లక్ష్మీపతి, సిటీ యూత్ ప్రెసిడెంట్ డి నాగు ముదిరాజ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జలకం రాజారావు, సిటీ జనరల్ సెక్రటరీ బోధనబోయిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మా ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏంటంటే మేము ఎన్నికల్లో మా ముదిరాజ్ మొత్తం 50 నియోజకవర్గాల పైగా మేము ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసాం, కూటమి ప్రభుత్వానికి. దానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ముదిరాజ్ కులస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోగా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. అసలు నలుగురికి 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఒక్కసారి మీ సమస్యలు మేము పరిశీలిస్తాం రండి అని చెప్పి సానుకూలంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అందువల్ల మేము ఏంటంటే మా ఆత్మగౌరవం దెబ్బతినింది కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ గారిని కలిసి ఎన్నికల ముందు ఆయన హామీ తీసుకొని మేము పార్టీకి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం. నేను విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ప్రజెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారి నాయకత్వంలో 200 మందితో మా అనుచరులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో పార్టీలో చేరడం జరిగింది. చేరినాక రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో మా టీములతో పనిచేయించాం. మొత్తం టీడీపీకి అనుకూలంగా అన్ని నియోజకవర్గాల్లో పనిచేసాం. అందువల్ల మేము కష్టపడ్డాం కాబట్టి అన్ని బెదిరింపులు కూడా వచ్చినాయి మాకు కొన్ని గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో. మా ఊర్లో ఎట్లా అడుగు పెడతారు చూస్తామని చెప్పేసి ఆ బెదిరింపులు కూడా లెక్క చేయకుండా సాహసంతో, ధైర్యంతో మేము వెళ్ళి పనిచేసి పార్టీకి కూటమిని గెలిపించాం అభ్యర్థుల్ని. అందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉంది. గన్నవరం, ప్రధానంగా వినుకొండ, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో అయితే మేము ఆత్మగౌరవ సభలు కూడా పెట్టాం. ఎమ్మెల్యేని పిలిచి మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మా ముదిరాజులు ఈ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మీరు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆయనకి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మా సమస్యలు తీసుకెళ్ళాం. వాళ్ళు సానుకూలంగా ఖచ్చితంగా స్పందించారు. నాకు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్కై నా పేరుని సీఎం గారికి సిఫార్సు చేస్తూ లెటర్లు కూడా ఇచ్చారు. వీళ్ళంతా తలండూరు, జగైపేట ఎమ్మెల్యేలు, గన్నవరం, ఇంకొన్ని ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టుల ప్రకటనలో
మా ముదిరాజు కులానికి ప్రత్యేకంగా ముదిరాజు సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే కులాన్ని అందరినీ కదిలించి ఎన్నికల్లో పనిచేసింది ముదిరాజు సంఘం. పార్టీలో చాలామంది కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, కానీ వాళ్ళు కులాన్ని అంతగా కదిలించారు. ఎందుకంటే ముదిరాజు సంఘానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ కులం ఎక్కడైనా ముదిరాజు ఉంటే ఏ గ్రామంలో అయినా ఆ గ్రామానికి వెళ్ళి పిలిస్తే మీటింగ్ పెడితే 100 మంది వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున. పార్టీ నాయకులు అంటే పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తారు, అది వేరే, దాన్ని మేము కాదను. పార్టీకి ఉండాలి సమ ప్రాధాన్యత. మాకు కూడా కులానికి మేము పనిచేసాం కాబట్టి, మేము కష్టపడ్డాం కాబట్టి మాకు కూడా ఉండాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. త్వరలో కూడా లోకేష్ బాబుని కలుస్తాం, సీఎం గారు కూడా కలిసి మా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నాం. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే రాష్ట్రంలో విద్యా రంగంలో, ఉపాధి రంగంలో, ఉద్యోగ రంగంలో వెనకబడి ఉన్నాం. అట్లాగే ప్రయారిటీ ఇవ్వడంతో పాటు మాకు పదవుల్లో, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో, నిధుల్లో కూడా మా వాటా మాకు ఇమ్మని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్యవేశుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వాసవి మాతను కొలిస్తే సుఖశాంతులు, ఐశ్వర్యం నిండుగా లభిస్తాయని ఆయన వివరించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చల్లగా చూడాలని వాసవి అమ్మవారిని ప్రార్థించారని తెలిపారు. పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఆర్యవేశుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047తో ముందుకెళ్తుందని వారు తెలిపారు. ఈ విజన్ సహకారం చేయడంలో ఆర్యవేశ్యులు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్య వయస్సులు కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చాలా సార్లు చెప్పాను, సమాజంలో కష్టపడి పని చేసేవారు, తెలివితేటలతో పనిచేసేవారు ఆర్య వయస్సులు. నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు, తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు. అదే సమయంలో సంపాదించిన డబ్బులు, కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది, వారసత్వంగా వచ్చింది. ఎక్కడ అవినీతి చేయరు, అవినీతి చేయాలనే ధ్యాస లేదు, కష్టపడి సంపాదిస్తారు. అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం, ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు. ఎక్కడన్నా కిళ్ళీ కొట్టు ఉంటే ఆ కిళ్ళీ కొట్టు ఆర్య వసూలు తప్ప వేరే వాళ్ళది కాదు. అన్ని కొట్టులు వేరే ఉండేటివి. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి, మార్ట్లు వచ్చేస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, అనేక ఇది వచ్చాయి. కానీ ఎన్నో సార్లు చెప్పాను, అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కన్యకా పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది, ఆ ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుంది. ఎంపీ కేశినేని శివనాథ్పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్సీల అధ్యక్షుడు సంజయ్ వర్మ తెలిపారు. గత 5 ఏళ్లలో ఇసుక అందుబాటులోకి రాక పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం సీఎం చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకొచ్చి పేదవారికి ఇసుక అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. ధోనిపూడి శంకర్ వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని అన్నారు. ధోనిపూడి శంకర్ రాజకీయ ఉనికి కోసం, పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మన విజయవాడ పట్టణంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ధోనిపూడి శంకర్ గారు అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అనుకుంటా అన్నగారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇసుక విధానంలో ఎంపీ గారి మీద మరి ఆయనకు అనుకూలమైన పదాలు, ఆయన నిరంతరం అతను ఆ సిపిఐ పార్టీలో పయనిస్తున్న విధానంలో నిరంతరం మాట్లాడే మాటలే పేద ప్రజలకి ఇసుక చేరువు చేస్తున్నప్పుడు ఇసుక మీద దుమ్మెత్తిపోయటం అలవాటైంది వారికి. గత 5 సంవత్సరాలు వారు మరి వైసీపీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగారేమో తెలియదు, కానీ తాగుతూ ఆ గుటకలేస్తంలోనే ఉన్నట్టున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరి మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు,
ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పేదవారందరికీ ఇసుక అందించాలనే ఒక పద్ధతిలో తీసుకెళ్తూ ముందుకు వెళ్తుంటే మరి దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్న మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారే కానీ కమిషనర్ గారే కానీ మరి ఉన్నతాధికారులందరూ ఒక మంచి పద్ధతిలో ఇసుకని అందిస్తూ పేదవాడికి అందిస్తూ మనం విన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ గ్రామంలో ట్రాక్టర్ ఉన్నా ఎడ్ల బండి ఉన్నా ఇసుక తీసుకెళ్ళమని చెప్పారు. పేదవాడు గత 5 ఏళ్ళు ఇళ్లు కట్టు నిర్మాణానికే కాదు మరి కూలీలు ఉన్నారు, మనం చూస్తున్నాం రాడ్ బెండింగ్ చేసుకునే వాళ్ళు, మరి తాపీ మేస్త్రులు గత 5 ఏళ్ళు వాళ్ళ జీవితాలు దౌర్భాగ్యమైన జీవితాలు అనుభవించారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత పేదవాడు సంతోషపడుతుంటే చూసి ఓరవలేని ఈ సిపిఐ పెద్ద మనిషి మరి రాష్ట్ర కమిటీ మరి ఏ విధంగా చూస్తుందో తెలీదు, మా ఎంపీ గారి మీద బురద జల్లాలని చూస్తున్నారు. శంకర్ గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతిదీ మీరు ఏ ఆరోపణలు చేశారో మీడియా ముందు కూర్చొని రండి, దమ్ము ధైర్యం ఉంటే ఏ రీచ్కి వెళ్దామో రండి, ఇసుక రీచ్లో ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పండి, దాన్ని అక్కడే సాల్వ్ చేద్దాం. నువ్వు మాట్లాడిన మాటలు మీడియా కోసం మరి నీ యొక్క రాజకీయాన్ని ఉనికి కోసం నువ్వు ఈరోజు ఉచిత ఇసుక విధానం మీద మాట్లాడేవారంటే నువ్వు ఎంత దిగజారు రాజకీయం చేస్తున్నావో విజయవాడ పట్టణంలో ఇన్నేళ్ళు సాగొచ్చు, ఇక నుంచి సాగదు గుర్తుపెట్టుకోవాలని కూడా మరి శంకర్కి చెప్తున్నాం. కబేలాను మరింత అభివృద్ధి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. కబేలాలో కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం పరుచుకోవాలని, నిత్యం వ్యర్థ నిర్వహణ చేస్తుండాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కబేలా, వైవిఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ 58వ డివిజన్లో గల వైవిఆర్ ఎస్టేట్లో నిర్మాణం దశలో ఉన్న 1500 కిలోలీటర్ల ఎలివేటెడ్ లెవెల్ సర్వీసెస్ రిజర్వాయర్ను పరిశీలించారు. అమృత్ పథకం 2.0లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని అన్నా క్యాంటీన్ పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవాలని అన్నారు. తదుపరి ఎంజీ రోడ్లోని పారిశుద్ధ నిర్వహణను పరిశీలించి పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూడాలని అన్నారు. ఏపీ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో రానున్న ఫిబ్రవరి 17వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లుగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీలంక గోవిందరాజులు తెలిపారు. వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాట తప్పిందని ఆయన ఆరోపించారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాలంటరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు విలేకరులతో మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసిన వాలంటీర్ల భద్రత గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. దీంతో ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నట్లుగా చెప్పారు. 3 దశలలో ఆందోళన కొనసాగించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఫిబ్రవరి నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాలు సేకరిస్తామని అన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఫిబ్రవరి 17వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా తప్పవని అన్నారు. 2.40 లక్షల మంది వాలంటీర్లు రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు. వాలంటీర్ల సమస్య మీద గత 7 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాలు అనేక రకాలుగా అయ్యా మేము ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు ఎన్నికల మాట ఇచ్చారు నిలబెట్టుకోమని చెప్పి అనేక పర్యాలు తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా దున్నపోతు మీద వాన పొరిచినట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా విధులు తీసుకునే ఆలోచన లేదు. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇక ఆఖరి ప్రయత్నంగా ఫిబ్రవరి 17వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాం. దాన్ని ప్రకటించడం కోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తిని మీరు ఏం చెప్పారయ్యా, మరొక్కసారి మీడియా రూపంలో మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. మీకు గత ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మీకు ఉద్యోగ పద్ధతి కల్పించేది నేను, నెలకి 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తానని చెప్పిన వ్యక్తులు మీరు. ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ వారాహి వాహనం మీద తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు అయితే చెల్లెమ్మ మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, లక్షల మంది దాకా ఉన్నారు, మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, మీకు 10,000 రూపాయలు ఇస్తానమ్మా అని చెప్పిన వ్యక్తులు, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా, జీవోలు లేవు అని చెప్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్టు? మీకు జీవోలు లేవు అని చెప్పి మీరు జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో అసెంబ్లీ జరిగినప్పుడు మీకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు మీ మంత్రివర్యులు? వ్యవస్థ ఉందా అంటే ఉంది, వ్యవస్థ కొనసాగుతుందంటే కొనసాగుతుంది, వాళ్ళకి ఎలాంటి పని చెప్తున్నారు త్వరలోనే చర్చిస్తున్నాం అని చెప్పారు. మరి నవంబర్ నెలాఖరికి వచ్చేపాటికి ఏమైపోయిందా అని చెప్పేసి మేము ఈరోజు మీడియా రూపంలో అడుగుతున్నాం అనమాట. జీవోలు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఆగస్టు 4వ తారీఖున జీవోలు లేవు, చంద్రబాబు నాయుడు గారు
చక్కటి ప్లాన్ చేస్తున్నాడు, మీ అందరికి జీవోలు ఇస్తారు, అందుకే మీకు గౌరవేతనం లేట్ అయింది, త్వరలోనే ఇవ్వబోతామని చెప్పాడు మా డోరా వీరరాంజనేయ స్వామి గారు. మరి ఆగస్టు 9కి వచ్చేప్పటికి జీవోలు మేము తయారు చేస్తామని గట్టిగా చెప్పాడు. ఈ లోపల నవంబర్ నెల వచ్చేప్పటికి ఏం జరిగిందో మా ఎవరికి అర్థం కావట్లా. మేము అప్పటికి పోరాటాలు చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నామని. నవంబర్ నెలాఖరికి వచ్చేప్పటికే ఉన్నటువంటి ఆధార్ పట్టిక నుంచి ఆధార్ తీసి వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లే లేరు, మేమేం చేయలేమంటూ జీవోలు లేవు, లేని బిడ్డకి మేము పేరు ఎలా పెట్టాలని మళ్ళీ నవంబర్లో నెలాఖరు జరిగిన అసెంబ్లీలో ఆ రకంగా మాటలు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ అనేక పర్యాలు మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చినప్పుడు ఇక ఆఖరి ప్రయత్నం మేము ఫిబ్రవరి 17 తారీఖున ఆమరణ దీక్ష పూనుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చలనం కలిగి 2,60,000 కుటుంబాలను ఆదుకోకపోతే ఖచ్చితంగా విజయవాడలో పెద్ద ఎత్తున జరగబోతుంది. దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మమ్మల్ని ఏదో అరెస్టులు చేసి మేము కంప్లైంట్ చేస్తాం అంటున్నారు. అరెస్టులో కూడా భయపడేది లేదు. గతంలో మీరు అరెస్టులు చేశారు, అరెస్టులో కూడా మేమేం భయపడాలా, కేసులకి మేము భయపడే రకం కావు. ఖచ్చితంగా 2,60,000 కుటుంబాలు ఆదుకునేంత వరకు కూడా వెనకాడేది లేదు. రేపు ఫిబ్రవరి 17 తారీఖున దీక్షనే కొనసాగిస్తామని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వ ఎన్డీఏ కూటమిని కూడా తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పాలిట్ బ్యూరో సమావేశం. తల్లికి వందనం, అన్నదాన, సుఖీభావ పథకాలు ఈ ఏడాది ప్రారంభించాలని నిర్ణయం. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మంచి సేవలు అందిస్తామని వ్యాఖ్య. ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్న మంత్రి నారా లోకేష్. టీచర్ల బదిలీలో పారదర్శకత కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ తెస్తున్నామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.